యాదగిరిగుట్ట జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు పకేర రాజేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ప్రస్తుతానికి బీజేపీ పార్టీ ప్రవేశపెట్టిన కేంద్ర పథకాలు ఎంత మేరకు అభివృద్ధి చెందుతున్నాయి, మరియు మళ్ళీ మాజీ ఎంపీటీసీగా కూడా కొనసాగించడం జరిగింది. అలా ఆ సమయంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండో అతని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి రాజేందర్ రెడ్డి గారు. అందరికీ నమస్కారం. తెలుగు టీవీ యాజమాన్యానికి మరియు విజయ్ గారికి అందరు కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఓకే సార్, ఇప్పుడు మొదటిగా జూబ్లీహిల్స్ ఎన్నికలు జరుగుతున్నాయి. దాంట్లో మీ పార్టీ ఏ విధంగా ప్రచారం నడుస్తుంది? వాస్తవానికి ఇదివరకు జూబ్లీహిల్స్లో బీజేపీ జెండా ఎగరేయలేదు. ఈసారి ఖచ్చితంగా జెండా ఎగరేస్తాం. ఎందుకనంటే ఈరోజు చూస్తున్నారు అందరూ కూడా ప్రజలు, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ల కంటే ముందు 6 గ్యారంటీలు ఇచ్చారు, 6 గ్యారంటీలు కూడా ఎక్కడ కూడా అమలు కాలేవు. అంతకంటే ముందు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. మీరు పోయి చూడండి, పేరుకే జూబ్లీహిల్స్, కానీ ఏ గల్లీ తీసుకోండి సరైన డ్రైనేజ్ లేదు, సరైన రూపకల్పన లేదు, సరైన విజన్ లేదు. మా లంకాల దీపక్ రెడ్డి గారు ఒక విజన్ తోటి ఉన్నారు, మా కిషన్ రెడ్డి గారు ఒక విజన్ తోటి ఉన్నారు. సరే, కేంద్రంలో ఆయన ఉన్నారు, రాష్ట్రంలో కూడా వస్తే ఖచ్చితంగా మేము ఆడ అభివృద్ధి చేస్తాం అని చెప్పేసి అందరికి తెలిసిందే. ఇంకోటి, గతంలో ఎంఐఎం పోటీ చేసేది, మరి ఇప్పుడు ఎంఐఎం ఎందుకు పోటీ చేస్తలేదు? ఎందుకంటే ఇక్కడ పోతే బీఆర్ఎస్ తోటి అంటగా అవుతుంది, అటు కాంగ్రెస్ తోటి అంటగా అవుతుంది. కానీ ప్రజలు మరి 80% 90% ఉన్న మరి హిందువులు కూడా అందరు గమనిస్తున్నారు. ఈసారి ఖచ్చితంగా ఆడ హిందువులు అందరూ ఐక్యత అయి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వైపు ఉంటారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. సార్, గ్రామ స్థాయిలో బీజేపీ పార్టీ ఎందుకు డెవలప్మెంట్ లేదు? గ్రామ స్థాయిలో సరే మీరు అన్నట్టు వాస్తవమే, కొద్దిగా వెనుకబడినాం, కానీ ఇప్పుడు ఖచ్చితంగా పుంజుకుంటాం. ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ పరిపాలన చూసారు, కాంగ్రెస్ పరిపాలన గతంలో 50 ఏళ్ళు చూసారు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మోసపూరితమైన హామీలు ఇచ్చారు. మీరు చూడండి, హైదరాబాద్లో ఒక్క సీట్ అన్న కాంగ్రెస్ గెలిచిందా? గెలవలేదు. ఏడ గెలిచింది? కేవలం గ్రామీణ ప్రాంతాలలో గెలిచింది. గ్రామీణ ప్రాంతాలలో ఏమి ఇచ్చారు? అమలు కాని హామీలు, అనేకమైన రైతులకు సంబంధించినవి అనేక హామీలు ఇచ్చారు. ఉదాహరణ, ఏ పంట పడినా ఖచ్చితంగా 500 రూపాయలు బోనస్ ఇస్తాను. ఏ రాష్ట్రం, ఏ స్టేట్లనైనా, ఏ ఒక్క ఎమ్మెల్యేనైనా ఆయన నియోజకవర్గంలో, అంతేందుకు ఆలేరు నియోజకవర్గంలో ఒక్క రైతుకైనా బోనస్ ఇచ్చిరా? పత్తికి ఇచ్చిరా? వడ్లకి ఇచ్చిరా? కందులకి ఇచ్చిరా? దేనికి ఇచ్చిరు? దేని కూడా ఇవ్వలేదు. బోనస్ ఇచ్చిపెట్టండి. రైతు భరోసా అని చెప్పేసి కేసీఆర్ 10,000 ఇస్తుండు, ఆ గాడిది 10,000 ఇస్తుండు. నేను 2 పంటలకు ఇస్తాను, 3 పంటలకు ఇస్తాను స్వయాన రేవంత్ రెడ్డి గారు అన్నది 15,000 ఇస్తా అన్నారు. మరి ఇదే బీర్లైలా కానీ ఊరు తీసుకుందాం, ఆ ఊర్లోనన్నా కనీసం పూర్తిగా రైతు భరోసా పడ్డట్టు చూపిస్తే కాంగ్రెస్ నాయకులు దేనికైనా షరతు అంటే దానికి షరతు. ఇంకోటి, ఏదైతే 2 లక్షల రుణమాఫీ అన్నారు, సొంతం మినిస్టర్ వాళ్ళ ఊరికే పోదాం. ఆ ఊర్లో నల్గొండలనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గం ఎక్కడైనా తీసుకోండి, కూడా ఏ గ్రామంలో కూడా 2 లక్షల రుణమాఫీ కాలేదు. ఇవన్నీ కూడా అందరూ గమనిస్తూ ప్రజలు, అంటే వీళ్ళు అమలు కాని హామీలు ఇచ్చి రైతులను మబ్బపెట్టి ఓట్లు వేసుకోరు. ఇప్పుడు రైతులకు చేసింది ఏంది? శూన్యం. కాంగ్రెస్ చేసింది శూన్యం. మూడు పంటల పైసలు ఎగ్గొట్టిరు. ఇప్పుడు రైతులు పెడతా అంటే ఆశ, కొడతా అంటే అది నమ్మి వాళ్ళకి ఓట్లు వేస్తే పుచ్చిపుర్రలైనవి. రైతులని ఎద్దేడ్చిన వయసం, రైతేడ్చిన రాజ్యం బాగుపడే చరిత్రలో లేదు. ఈ కాంగ్రెస్ ప్రాణి ఇక అయిపోయినట్టే. నెక్స్ట్ ఏదైతే వైఎస్ జగన్కు ఏ గతి పట్టిందో ఈడ కూడా కాంగ్రెస్కు అంతకంటే హీనంగా ఖచ్చితంగా పడుతుంది. సార్, బీజేపీ పార్టీలో ఉన్న మండల నాయకులు కానీ జిల్లా నాయకులలో సమైక్యంగా లేరు, అందుకోసమే ఒకళ్ళు కాకుండా ఒకళ్ళు ఎన్నికల ముందే అట్లా వచ్చి చూపించి వెళ్తారని చెప్పేసి ప్రజలు అంటున్నమాట. సార్, వాస్తవానికి అట్లేం ఉండదు. బీజేపీ పార్టీ ఏంది నేషనలిస్ట్ ఐడియా, దేశం కొరకు ధర్మం కొరకు పాటుపడే ఐడియా. ఇప్పుడు చూడండి, మేము గతంలో ఈడ అధికారంలో రాలేదు. గతంలో వాళ్ళు అధికారం కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది కాబట్టి వాళ్ళు సర్పంచులు, ఎంపీటీసులు, జెడ్పీటీసులు ఉన్నారు. వాళ్ళు ఆర్థికంగా సెటిల్డ్ అయి ఉన్నారు. కొద్దిగా వాస్తవానికి బీజేపీ పార్టీలో కొద్దిగా సెటిల్ అయిన వాళ్ళు లేరు, చాలా తక్కువ ఉంటారు. వాళ్ళు ఇంటి పని చూసుకోవాలనే, బయట పని చూసుకోవాలనే, దేశం కొరకు చూసుకోవాలి. ఫస్ట్ దేశం, తర్వాతనే ఇంటి పని కానీ ఏది కానీ చూసుకోవాలి. అంటే కొద్దిగా ఆర్థికంగా సెటిల్ లేకనే కొద్దిగా ఇబ్బంది అవుతున్నది వాస్తవం. కానీ ప్రజలు తీర్పు అనేది ఒకసారి మూడ్ ఆఫ్ వచ్చిందనుకో ఖచ్చితంగా ఇవన్నీ మట్టి కలిసిపోవడం ఖాయం.
ఒక్కసారి బీజేపీకి అవకాశం వస్తే మళ్ళీ బీజేపీ వస్తాయి 20-25 ఏళ్ళు. మీరు ఏ రాష్ట్రంలో తీసుకో 2 సీట్ల కాడికి వెళ్ళి ఇప్పుడు ఎన్ని సీట్ల వరకు ఉన్నాం మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఓకే సార్, గ్రామ స్థాయిలో మొత్తం కూడా అభివృద్ధి లేక అంటే కేంద్రం నిధులు లేకపోవడంతో ఈ కుక్కల బెడత, కోతుల బెడత, తర్వాత యూరియా కొరత, రకరకాల సమస్యలు గ్రామ స్థాయిలో ఉన్నాయి సార్. అది చెప్పుకోవడానికి కూడా ఎవరు నాదుడు కూడా లేకపోయింది. ఆ సమస్య ఎందుకు తలపడింది అంటారు? ఇది వాస్తవమే. ఇది రాని కారణం రేవంత్ రెడ్డి గారే, కాంగ్రెస్ ప్రభుత్వమే. గతంలో ఇంద్రమ్మ రాజ్యం, చీకటి రాజ్యం అని అన్నది వాస్తవమే. కానీ ఇప్పుడు కూడా సేమ్ అదే ఇంద్రమ్మ రాజ్యం, ప్రజాపాలన అంటారు కదా, ప్రజాపాలన కాదు చీకటి రాజ్యం తీసుకొచ్చారు. మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది, చీకటి రాజ్యం తీసుకొచ్చారు. మీరు చూడండి, గెలిచారు. ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది సర్పంచులు లేక, గ్రామాలలో ఎంపీటీసీలు లేక. మరి ఎలక్షన్ ఎందుకు పెడతలేరు? కేమనంటే 42% రిజర్వేషన్ అంటారు. ఓకే, 42% రిజర్వేషన్ ఇవ్వండి. మతపరమైన రిజర్వేషన్ తీసేసి 10-12% ఉన్న వాళ్ళకు నువ్వు 10% ఇవ్వాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఇవ్వండి, బాధాప్తే బీసీలకు బరాబర్ ఇవ్వండి. ఎట్లా ఇస్తారు? మీరు క్యాల్కులేషన్ చేసి, ఇగో యాదవ్స్ ఇంతమంది ఉంటారు, గౌడ్స్ ఇంతమంది ఉంటారు, ముత్రాజులు ఇంతమంది ఉంటారు, మునూర్ కాప్ ఇంతమంది ఉంటారు, అట్లా తీసుకొని క్యాల్కులేషన్ చేసి ఇస్తే నీకు గవర్నమెంట్ కోర్టు కూడా ఖచ్చితంగా మీకు మద్దతుగా వస్తుంది. నువ్వు జనగణ కులగణ చేయండి, నీకు ఎట్లా ఇస్తుంది? నువ్వు ఏదో నామమాత్రం నేను రాసి ఇస్తా అంటే ఇస్తారా? ఎవ్వరు కూడా ఇయ్యరు. అది తప్పిదో అంతా కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇవాళ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు లేకని ఇవాళ గ్రామాలంతా కూడా కుంటిపడిపోయినాయి. ఎందుకంటే 14-15 ఫైనాన్స్ ద్వారానే ఇవాళ శ్మశాన వాటిక తీసుకోండి, సీసీ రోడ్ తీసుకోండి, స్ట్రీట్ లైట్ తీసుకోండి, అనేక డంప్ యార్డులు కానీ అనేక కేంద్రం నుంచి వచ్చిన నిధులతో ఉంటే అభివృద్ధి అయింది. ఇలా 5 అంచెల వ్యవస్థ లేనిది ఎట్లా ఇస్తుంది కేంద్రం? ఇస్తే ఇప్పుడు గతంలో కూడా కేసీఆర్ డైరెక్ట్ రాష్ట్రానికి ఇస్తే మొత్తం ఖజానా కాజేసి ఆయన ఇష్టానుసారంగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. ఇప్పుడు అది భ్రష్టు పట్టించారంటే ఇది ఇంకా పెద్ద భ్రష్టు పట్టించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే ప్రజలు ఈ ఎలక్షన్స్ పెడితే, ఎప్పుడు ఎలక్షన్స్ పెడితే అప్పుడు భారతీయ జనతా పార్టీ వైపు ఉండాలని చెప్పేసి ప్రజలకు కూడా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చిన్న ఉదాహరణ, ఇప్పుడు ఏ ఊర్లన్నా తీసుకోండి, మరి ఎందుకు అభివృద్ధి అవుతలేవు? ఇవాళ కేంద్రం ఇచ్చే నిధులతోంటే కదా గ్రామాలు అభివృద్ధి అయినాయి మొన్నటిదా. మరి ఇవాళ ఎందుకు అవుతలేవు అంటే ఈడ సర్పంచ్, జెడ్పీటీసీ లేక వీళ్ళు ఎలక్షన్స్ పెట్టక కేంద్రానికి ఏడ పేరు వస్తుందనే ఉద్దేశంతో ఇలా కాలయాపన చేసుకుంటూ పబ్బం గడుపుతున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం. ఓకే సార్, అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకంలో కూడా కేంద్రం వాటా ఉంటుంది. బాగా 100%. అది మీరు ప్రజలలోకి ఎందుకు తీసుకుపోలేకపోతుంది? అదే చెప్పాను కదా, మా గతంలో సర్పంచులు, ఎంపీటీసీలు ఉన్న ఊర్లల్లో నువ్వు చూడండి వేరియేషన్ ఉంది. నీకు లేని దగ్గర కొద్దిగా వేరియేషన్ తక్కువ ఉంది. ఎందుకంటే ఇప్పుడు వాస్తవానికి కూడా లీడర్లు కూడా, నా సొంత కార్యకర్తలైన కూడా పొద్దుగా లేస్తే గ్రామాలలో ఎవరైనా చనిపోయినా, బతికినా, అమ్మ, అన్న, అక్క వరుసలు పెట్టుకుంటూ వాళ్ళని ప్రజల్ని ఆదరిస్తేనే వాళ్ళు మనకు ఓటిస్తారు. అందులో కొద్దిగా వాస్తవానికి కొద్దిగా వెనుకబడినట్టు ఉన్నది. కానీ దాన్ని మేము సర్దిద్దుకుంటాం. ప్రజలు తీర్పు ఇస్తారు, ఖచ్చితంగా మెరుగుపడతాం. ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లాను నూతన జిల్లాగా ఏర్పాటు చేసిన తర్వాత ఎలాంటి అభివృద్ధి చెందిందంట? నూతన జిల్లా అయినా కేడేసిన గొంగడ అనే ఒకటి కేవలం వాళ్ళు చూసుకుంటానికి ఒక కలెక్టరేట్ ఒకటి వచ్చింది, ఇంకా 1-2-3 ఆఫీసులు వచ్చినాయి. కానీ ఏడేసిన గొంగడ ఆన్నే ఉంది. ఎలాంటి అభివృద్ధి అనేది హైదరాబాద్కి ఇంత కూతవేటు దూరంలో ఉంటాము, కానీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాం. యాదగిరిగుట్ట తీసుకోండి, ఇప్పుడు ఇలా నిన్న మేము పాదయాత్ర చేసినాం అవినీతికి వ్యతిరేకంగా. మరి ఇదే స్థానిక ఎమ్మెల్యే ఉంటారు, పూర్తిగా నైతిక బాధ్యత వహించాల్సింది శాసనసభ్యులది ఉంటుందా ఉండదా? ఆడ అంత పెద్ద కుంభకోణం అయింది, చింతపండు కుంభకోణం అయింది, షాపుల టెండర్ కుంభకోణం అయింది, కొబ్బరికాయల కుంభకోణం అయింది. ఇదంతా బీర్లైలుగా కనసందులో సాగుతలేదా? శాసనసభకి ఎంతో ఉంటుంది కదా, ఎవరైతే అవినీతి చేసిరో వాళ్ళనే మళ్ళీ అపాయింట్మెంట్ చేసి తీసుకొచ్చి పెట్టుకుంది. అంటే ఆడ అర్థమైంది ఏంటంటే ఆయన్నే దగ్గరుండి ప్రోత్సహిస్తున్నాడు అనేది కొట్టొచ్చినట్టు కనొస్తుంది ఆడ. మీరు ఎంపీటీసీగా చేసిన సమయంలో ఎలాంటి అభివృద్ధి చేశారు సార్? నేను ఎంపీటీసీ అయినప్పుడు, నేను కాకముందు కూడా నా ఎంపీటీసీ పరిధిలో ప్రతి గ్రామానికి శ్మశాన వాటిక తీసుకొస్తామని చెప్పాను. పాంప్లెట్ ఇప్పుడు కూడా ఉంది, మీకు చూపించమంటే కూడా చూపిస్తాను. కానీ ప్రతి ఊర్లో శ్మశాన వాటిక ఏర్పాటైంది. నేను ఫారెస్ట్ రోడ్, చెన్నై రోడ్డు, ఫారెస్ట్ కొండమడుగు నుంచి నాగినేనిపల్లికి వచ్చే ఫారెస్ట్ రోడ్డు కొన్ని ఏళ్ళ నుంచి అది కుంటుపడిపోయింది. అది ఎమ్మెల్యేలు, ఎంపీలతో కూడా కాలేదంటే వాళ్ళకి అధికారం ఉంది, అయినా వాళ్ళు ఏమున్నా డిఎఫ్ఓ గారికి వాళ్ళ ఇళ్ళకి లెటర్ రాస్తారు, చెప్తారు అంతే ఫోన్లు చేసి. కానీ అది ఫైల్ ఏడుంది, చెన్నైలో ఉండే.
చెన్నైకి పోయి కిషన్ రెడ్డి గారి సహకారంతో ఆ చెన్నై ఐఎఫ్ఎస్ అని ఉంటుంది, అంటే ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ ఎట్లనో ఐఎఫ్ఎస్ అని ఉంటుంది. ఈడ మన సెక్రటరీలో శోభా మేడం అని ఆమెని దగ్గర ఒక 4-5 సార్లు కలవంగా ఆమె ఇది చెన్నైలో ఉంది బాబు, ఇది ఫైలు అక్కడ అధికారులకు చెప్పినాము, అది మూవ్ చేయలేదు అని అంటే అప్పటిదప్పుడు రోజు ధర్నా అవుతుంటే అక్కడ మాట్లాడి చేసి ఇమ్మీడియట్లీ చెన్నై పోయి క్లియరెన్స్ చేయించి కొండమడుగు నుంచి ఫారెస్ట్ డబల్ రోడ్ అది మనమే చేయించినాం. అదొకటి. మా అమ్మాయిలు 3 అమ్మాయిలు చనిపోయినప్పుడు ఆ రోజు కూడా మా ఊరు డెడ్ ఎండ్, కనెక్టివిటీ లేదు. నేను ఎప్పుడు 12-13 ఏళ్ళ కింద మీకు చూపిస్తాయి, అందులో కూడా చూపిస్తాయి. 12-13 ఏళ్ళ కింద నేను పాదయాత్ర చేసిన. అంటే కనెక్టివిటీ పెరిగితే నీకు బస్ సౌకర్యం కానీ ఆటో సౌకర్యాలు కానీ అనేక వెహికల్ సౌకర్యాలు పెరుగుతాయి. ఇప్పుడు మీరు మా ఆజ్పూర్ వెళ్ళి చూడండి, అనేక వెహికల్స్ పెరిగినాయి, గతంలో పెరగలే. మరి ఇదే 50 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ చేసి నేను చేసామని అంటారు. కాంగ్రెస్ 50 ఏళ్ళ నుంచి మరి ఎందుకు తీసుకురాలేకపోయారు, ఎందుకు చేయలేకపోయారు? బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఓన్లీ నా దగ్గర అంటే నేను సెక్రటరేట్ పోయి తీసిన, వీళ్ళు ఏం పెట్టిరు అసలు నిజంగా పెట్టిరా పెట్టలేదా అని కలెక్టర్ దగ్గర పోయి తీసుకున్నా, సెక్రటరేట్లో పోయి తీసిన నేను ఫైల్ తీస్తే ఎమ్మెల్యే గారు గొంగుడు సునీత గారు 60 లక్షలు పెట్టి కాజ్వే పెట్టింది. ఇది కాజ్వే అయితే సరిపోదు మాకు అని చెప్పేసి కిషన్ రెడ్డి గారితో కొట్లాడి, కలెక్టర్ గారితో అనితా రామచంద్రన్ అని ఉన్నారు, వాళ్ళతో కొట్లాడి ఏదైతే అప్పుడు 3 అమ్మాయిలు చనిపోయినప్పుడు ఆచార్య గారు అని తల్జోరు ఆచార్య బీసీ కమిషన్ మెంబర్ ఉండే, ఆయనతో పట్టుకొని ఆ ఎస్టిమేషన్ వేయించి కలెక్టర్ గారు చెప్పి ఎస్టిమేషన్ వేయించి ఆ ఫైల్ తీసుకొని మళ్ళీ ఢిల్లీకి పోయి ఈడ స్టేట్ దానికి సంబంధించి ఉంటుంది, ఆడ కూడా పోయి దాన్ని శాంక్షన్ చేయించిన 6.5 కోట్లు పెట్టి. ఇవాళ వేసినాక మేము చేసినాం కాంగ్రెస్ అని కోమటిరెడ్డి వచ్చి కొబ్బరికాయ పెట్టుకుంది. సరే, కోమటిరెడ్డి ఎంపీగా ఆయనకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి చెప్తారు. మరి ఇదే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన మా మున్రాబాద్ ఎందుకు కాలేదు, ఎందుకు శాంక్షన్ చేయలేదు? అది కూడా బ్రిడ్జ్ కమ్ రోడ్, అది చేయలేదు. సరే, అది పోని. కొలన్పాక హైవే ఉంది కదా, ఐడియా ఉంటుంది కొలన్పాక, అంత పెద్ద హైవేకు ఒక బ్రిడ్జ్ ఎందుకు శాంక్షన్ చేయలేకపోయారు? నీకు ఆలేరు అసెంబ్లీ కానీ భువనగిరి అసెంబ్లీ కానీ మీరు ఏడ చేసిరు నాకు ఒక్కసారి చూపిమని కోమటిరెడ్డి వెంకరెడ్డి ఛాలెంజ్ చేస్తున్నాను నేను. అదంతా కేవలం మసిబూసి మారట్ కానీ అప్పటిదప్పుడు వస్తాడు 50,000 వీళ్ళకి 50,000 అలాగలకి 50,000 ఇచ్చి రాజకీయం చేస్తాడు. కానీ ఒక నిజంగా విజన్ తోటి చేసే లీడర్ కానే కాదు ఆయన. ఆ రకంగా బ్రిడ్జ్ శాంక్షన్ చేసుకున్నాం. దాని తర్వాత ట్యాంక్ రిపేర్ ఉంటే ట్యాంక్ చేసుకున్నాం. ఎక్సైజ్ చేసేది ఒక ఎక్సైజ్ చేయించినాం. ప్రతి నా ఎంపీటీస్ పరిధి నా ఊరు కన్నా ఇంకా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టలే, కానీ నాగినేనిపల్లి, తిరుమలగిరి, మైసడిపల్లికు 3 లక్షలు పెట్టి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టి డెవలప్మెంట్ చేసినాం. బస్సు కొరకు కూడా అనేక సార్లు పాటుపడ్డాం. సరే, నా శక్తి ఉన్న కాడికి నేను పోరాటం చేసిన. మా ఊరు రోడ్డు బొమ్మల రామారం నుంచి ఆజిపూర్ రోడ్ ఎంత అధ్వానంగా ఉండేది అనుకున్నాం. కనీసం ఒక గర్భిణీ స్త్రీ కానీ ఒక ముసలోళ్ళు కానీ పోవాలంటే అనేక ఇబ్బంది పడేది. నాకు ఆ రోడ్డు శాంక్షన్ చేస్తావా గత ఎమ్మెల్యే కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ ఉంటే అందరి ముందు ప్లేకార్డ్ పెట్టుకొని నీకు ఏం కావాలో చెప్పు నేను చేస్తాను అని అంటే అప్పటిదాకా నేను నిరసన వ్యక్తం తెలిపి కూర్చున్నాక అప్పటిదప్పుడు ఆమె హెచ్ఎండిఏ నిధుల ద్వారా 65-70 లక్షలు శాంక్షన్ చేసినాక ఇవాళ ఆ రోడ్ అయింది. రోడ్ అయినాక కాంగ్రెస్ వాళ్ళు మేమే చేయించామని పెట్టుకుంటాం. ఆ రోడ్డు కొరకు ఎంపీడీ ఆఫీస్లో రాత్రంతా నిద్రపోయినాడు. అట్లనైనా బుద్ధి వచ్చి ఈ అధికారులకు అట్లైనా బుద్ధి వచ్చి కనీసం ఆ సమస్య నెరవేరుతుందని ఆ రకంగా చేసి ఆ రోడ్డు కూడా వేయించడం జరిగింది. ఓకే సార్, ఇప్పుడు జరుగుతున్న జూబ్లీహిల్స్ ఎన్నికలకి జనసేన పార్టీ మద్దతు ఇస్తుందని తెలిసింది సార్. దాని ద్వారా మీకు ఏమన్నా ఉపయోగాలు ఉంటాయంటారా? 100% జూబ్లీహిల్స్ అంతా సినీ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు ఎక్కడెక్కడికెళ్ళో వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా జనసేన టీడీపీ మద్దతు మాకే భారతీయ జనతా పార్టీకే ఉంది. ఎందుకంటే ఇక్కడ మనకు ఆనుకున్న ఉమ్మడి రాష్ట్రం తెలుగు ఆంధ్రప్రదేశ్ మనం ఉమ్మడిగా ఉన్నాం కాబట్టి ఈడ కూడా ఖచ్చితంగా వాళ్ళ సపోర్టు మనకు ఉంటుంది. గతం కంటే మంచి మెరుగైనగా విజయం సాధిస్తాం. సార్, మొన్న జరిగిన ఎంపీ ఎన్నికలలో బూర నరసింహ గౌడ్ ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి? గతంలో ఆల్రెడీ ఒకసారి ఎంపీగా కూడా చేసిండు, అది బీఆర్ఎస్ తరఫున, మళ్ళీ మొన్న ఓడిపోయిండు కదా, ఎందుకు? డాక్టర్ సాబ్ సౌమ్యుడు, రాజకీయంగా సౌమ్యుడు, మంచి వ్యక్తి. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ బీఆర్ఎస్లు ఏంటంటే డబ్బుతోటి రాజకీయాలు చేస్తారు. డాక్టర్ సాబ్ డబ్బులతో రాజకీయాలు చేయడు, మంచితనంతో రాజకీయం చేస్తాడు. ఆ రోజు రాత్రికి రాత్రి కోమటిరెడ్డి బ్రదర్సు, చామల కిరణ్,
ఇక వాళ్ళంతా ఊర్లలో డబ్బులు వంచే ఓట్లు వేయించుకురు. కానీ నిజంగా కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే ఈ లోకల్ బాడీ ఎలక్షన్ అయినా నిజంగా వాళ్ళకు ఈ లక్ష్మీనరసింహస్వామి మీద అభిమానం ఉంటే బీర్లయ్య గారు ఒక్క రూపాయి ఇవ్వకుండా ఒక్క సర్పంచ్ను ఎంపీటీసీని గెలిపించుకోమని చూస్తా. ఆయన వెలవెల దేవుడు అంటుండగా లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణం చేసి చెప్పమను, ఒక్క రూపాయి ఇవ్వకుండా నేను ఎలక్షన్లో నేను గెలిపించుకుంటాను. చేత కాదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ డబ్బులతోటి రాజకీయాలు చేస్తాయి. ఓకే సార్, ఇప్పుడున్న అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ బీసీ రాష్ట్ర అధ్యక్ష పదవి బీసీకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చారు. వీళ్ళకు బీసీ పైన మమకారం లేదని అంటున్నారు. దీనికి మీరు ఏం చెప్తారు? అరే అంతెందుకు, ఏ రాష్ట్రంలో అయినా భారతీయ జనతా పార్టీ ఒక సీఎం క్యాండిడేట్ను డిక్లేర్ చేయండి. మరి మొన్న ఎలక్షన్లో స్వయాన ఈటల రాజేందర్ బీసీయే కదా, స్టార్ క్యాంపెయిన్ పెట్టినాం, ఒక బీసీ ముఖ్యమంత్రి అని చెప్పేసి ఇచ్చినాం, స్లోగన్ ఇచ్చినాం. అంటే మనస్ఫూర్తిగా చెప్పిరు బీసీ ముఖ్యమంత్రి ఖచ్చితంగా తెలంగాణలో అని. కానీ ప్రజలు కొద్దిగా వాళ్ళు అమలు కానీ హామీలు ఇవ్వడంతో కొద్దిగా మిస్మరై అయ్యి ఏదో చేస్తాడు. ఈ రేవంత్ రెడ్డి ఎట్లుంటుంది అంటే ఖాళీ డబ్బాలు 4 రాళ్ళు వేస్తాడు, ఇట్లు ఊపుతాడు టన్న. వీళ్ళు ఏమనుకుంటారు అంటే అందరు చూసేవాళ్ళు అరే ఏదో బాగా సపోర్ట్ చేస్తున్నా ఏమో చేస్తాడని అనుకో. కనీసము ఆయన ఇదే నియోజకవర్గానికి ఈ మల్కాజ్గిరి పార్లమెంట్లో నిలబడ్డాడు. ఏంటన్నా కానీ వచ్చిండు అప్పుడు ఎంపీ అయినాక. ఈటల రాజు చూడండి ఏడ పోయినా కానీ వస్తాడు, ఏడ కూడా ప్రజలతోటి మమేకమై ఉంటాడు. ఆయన 5,000తోటి కర్నూలు లొట్టబోయి ఆయన గెలిచిండు రేవంత్ రెడ్డి. కానీ ఆ మొన్న ఎంపీకి కూడా గెలవకపోతే భూస్థాపితం అయిపోవు. నెక్స్ట్ కూడా ఆడేం కొడంగల్ ఏం గెలవడు. ఖచ్చితంగా ఆడ కూడా బీజేపీ గెలుస్తుంది, ఈడ కూడా బీజేపీ గెలుస్తుంది. అత్యాగ మెజార్టీతో గెలుస్తాం. ఇక రేవంత్ రెడ్డి వాళ్ళ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువనే కాంగ్రెస్ వాళ్ళ గురించి. మీరు బీసీని ప్రకటించిన మీరు అదే రాష్ట్ర అధ్యక్ష పదవి ఎందుకు బీసీ ఈటెల రాజేందర్కి ఇవ్వలేకపోయింది? అయితే వాస్తవానికి అంటే మళ్ళీ ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినాక ఖచ్చితంగా ఈటల రాజేందర్ను సీఎం క్యాండిడేట్గా ప్రకటిస్తాం. ఈటల రాజేందర్కు అంటే రామచంద్రరావు కూడా అనేక ఏళ్ళ నుంచి కూడా ఆయన పార్టీ కొరకు, దేశం కొరకు, పార్టీ కొరకు అహర్నిశలు కష్టపడ్డాడు. కాబట్టి ఒకసారి గుర్తింపు ఇద్దాము అనే ఉద్దేశంతో రామచంద్రరావుకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏదున్నా కూడా 100% మా పార్టీయే బీసీ, మా ప్రధానమంత్రి బీసీ. ఎందుకు మేము 100% బీసీలకు మద్దతు. భారతీయ జనతా పార్టీ అంటేనే బీసీల పార్టీ. మీరు చూడండి రేవంత్ రెడ్డి గారు మరి ఎంతమంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చిండు? మా క్యాబినెట్లో చూడండి, గతంలో కాంగ్రెస్ క్యాబినెట్ ఎంతమంది ఉండేది, మా భారతీయ జనతా పార్టీ క్యాబినెట్లో ఎంతమంది ఉన్నారు బీసీలు? బీసీల మీద చిత్తశుద్ధి లేదు, మేము అంతమందికి మంత్రి పదవులు ఇస్తాము. మీరు 8 మంది ఎమ్మెల్యేలు ఎందుకు కొట్లాడతారు? వైట్ చేస్తారు అసెంబ్లీలో చేస్తారు. అట్లేం లేదు కదా. అంటే ఫోకస్ ఎక్కువ మీడియా మా మీద లేదు కొద్దిగా. ఎందుకంటే వాళ్ళేమో అంటే తప్పుగా అర్థం చేసుకోవద్దు. అందరూ కూడా కొన్ని మీడియాలు ఆ పార్టీకి కొమ్ము కాస్తున్నాయి. కాంగ్రెస్కు కొన్ని కొమ్ము కాస్తున్నాయి, బీఆర్ఎస్కు కొన్ని కొమ్ము కాస్తున్నాయి. మా భారతీయ జనతా పార్టీకి మీడియా ఉంది, మా కార్యకర్తలు మీడియా. కొద్దిగా రీచ్ కాలేకపోతున్నాం, కొద్దిగా రీచ్ అవుతున్నాం. ఖచ్చితంగా 100%. ఈరోజు మీ జిల్లా వాసి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మీ పార్టీలో అన్యాయం జరిగిందని చెప్పేసి కాంగ్రెస్లో పోయి ఎమ్మెల్సీగా గెలిచిండు. అతని ద్వారా రేపు ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలలో ఏమన్నా ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయంటారా? తీన్మార్ మల్లన్న ద్వారా జూబ్లీహిల్స్లో ఏం పడకపోవచ్చు, పడదు కూడా. ఎందుకంటే ఆయన పోటీ చేయలేదు కదా. ఆయన పోటీ చేస్తే వేరే తిరుగుండునేమో. పార్టీ తీన్మార్ మల్లన్న వాస్తవానికి మా జిల్లా వాసుడే. మా పార్టీకి వచ్చినప్పుడు నేను కూడా ఆయన మీద బీఆర్ఎస్ వాళ్ళు దాడి చేస్తే గూడు నారాయణ రెడ్డి మేమంతా పోయి ఆయనకు మద్దతు ఇచ్చి గన్మెన్లు ఇచ్చినాము, ప్రైవేట్ సెక్యూరిటీ ఇచ్చినాము. అంతేందుకు డీజీపీ ఈయనే, మా సైనికుడు ఈయనే ఉంటుంది సిపి ఆఫీస్కు. స్వయాన వాళ్ళ తమ్ముడు నేను అందరం కలిసిపోయే కంప్లైంట్ ఈయన ఇచ్చినాం. నేనే తయారు చేసిందే నేను డ్రాప్. ఆయనకు సెక్యూరిటీ ఇవ్వాలి, ఆయనకు గన్మెన్లు ఇవ్వాలని చెప్పేసి తయారు చేసి నేనే పోయి ఇచ్చొచ్చి నేను కూడా పోయాను. మా పార్టీ 100% బండి సంజయ్ కానీ, ధర్మపురి అరవింద్ కానీ, కిషన్ రెడ్డి గారు కానీ అందరం కూడా ఆయనకు సహకరించినాం. సరే ఆయన ఉద్దేశం ఏముందో ఎట్లుందో పోయిండు. సరే మేము దాన్నేమో ఇగో వస్తుంటారు పోతుంటారు, దాన్ని మనం కొత్త నీరు వస్తూ ఉంటుంది. అందుకే మా యువకులనే మేమే మా పార్టీ నుంచి ఉన్న వాళ్ళనే తయారు చేస్తాం. సార్, బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు గ్రామ స్థాయిలో కూడా బీజేపీ పార్టీ చాలా డెవలప్ అయింది.
ఇది ఇక్కడ కాదు, ఎవరిని అడిగినా ఇదే పదం చెప్తారు. ఎప్పుడైతే రాష్ట్ర అధ్యక్ష పదవి బండి సంజయ్ని తొలగించిన తర్వాత ఎక్కడ వేసిన గొంగట అక్కడే ఉంది. ఎందుకు లోపం జరిగిందంటారు? వాస్తవమే, బండి సంజయ్ గారు ఉన్నప్పుడు పార్టీ ముందుకు పోయింది. అంటే అంతకంత ముందు కూడా డాక్టర్ లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో కూడా మనం 4 ఎంపీ సీట్లు గెలిచినాం. అది కూడా గుర్తు తెచ్చుకోవాలి. అంటే కార్యకర్తల బలంతో మా పార్టీ నడుస్తుంది. బండి సంజయ్ గారు కూడా పాదయాత్రలో నేనే స్వయాన ఈవెంట్స్ అండ్ ఇంటరాక్షన్ ఇన్ఛార్జ్. నేను బండి సంజయ్ గారు ఎంత నడిచినో నేను కూడా అంత నడిచాను. అంటే ఆ యాత్రలన్నీ కూడా నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను. నేను ఆయనతో పాటు ఫుల్ ఫ్లెడ్జ్గా ఉన్నాను. సరే, వాస్తవానికి బండి సంజయ్ ఆ టైంలో తీయడంతో కొద్దిగా దెబ్బతిన్నది అయితే వాస్తవం. అది నిజమే, జగమెరు సత్యం. అది ఎవరు అడిగినా చెప్తారు. సరే, అంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దామని చూసి ఆ ఎక్స్పెరిమెంట్ ఏమైందంటే కొద్దిగా ఫెయిల్ అయింది. సార్, మీ బీజేపీ పార్టీలో మండల జిల్లా నాయకులు, మండల స్థాయి జిల్లా స్థాయి నాయకులు ఎందుకు ప్రజలలోకి వెళ్ళట్లేరు? ప్రజా సమస్యలపైన ఎందుకు కొట్లాడట్లేరు ప్రజలు అంటున్నమాట? ఎందుకు మా జిల్లాలో అయితే నేను కిసాన్ మోర్చా అధ్యక్షునిగా ఉన్నాను. నేను చేసిన ఎన్ని పోరాటాలు చేసినో నాకు తెలుసు. ఇప్పుడైతే ఈ గవర్నమెంట్ ఏర్పడిన తక్షణమే ఏదైతే మీరు ఇచ్చిన హామీలు రైతుల గురించి అని చెప్పేసి 20 రోజు దీక్ష చేసినాను. 2 సార్లు చేసినాను, దీక్ష చేసినాను. ఎంఆర్ ఆఫీస్లో కాడ వినతి పత్రాలు ఇప్పించాను, రస్తా రోగ్ చేశాము, మస్తు చేసాం. మేము అట్లేం లేదు, అందరం కలిసే చేసినాము. ఓకే సార్, గోరక్షణ పైన బీజేపీ పార్టీ ఎలాంటి చర్యలు చేపట్టబోతుంది గోవులను రక్షించడం విషయంలో? 100% మన కన్నతల్లి ఎంతనో గోమాత కూడా అంతే. గోమాత లేని సృష్టి లేదు. అందుకు ఖచ్చితంగా ఏదైతే అధికారంలోకి వస్తామో ఖచ్చితంగా గోమాత దానికి సంబంధించినవి కట్టడి చేస్తాం, పీడీ యాక్ట్లు పెడతాం, బందే పెట్టిస్తాం. రేపు రానున్న గ్రామ పంచాయతీ కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో మీ జిల్లాలో ఎన్ని గెలుచుకోబోతుంది బీజేపీ పార్టీ? మ్యాక్సిమం 16 మండలాలు, అంటే 2 అసెంబ్లీలు ఖచ్చితంగా మ్యాక్సిమం. నా మండలానికి వస్తే, నా ఊరికి వచ్చేసరికి నా ఊరిలో ఏదేమైనా సరే నా అభ్యర్థిని నేను గెలిపించుకుంటాను. రిజర్వేషన్ ఏదైనా రాని, నా పరిధిలో ఉన్న ఎంపీటీసీ ఖచ్చితంగా గెలిపించుకుంటాను. నా పరిధిలో ఉన్న జెడ్పీటీసీ కానీ పక్క మండలం ఏమున్నా కూడా అంతా కలిసిమెలిసిగా ఐక్యతగా మ్యాక్సిమం ఫలితాలు మంచిగానే వస్తాయి. అందుకే వాళ్ళు సర్వే చేసుకొని, కాంగ్రెస్ సర్వే చేసుకొని వెనకడిగి వేసుకున్నారు. ఓకే సార్, ఇప్పుడు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక మెయిన్ సమస్య మా దృష్టి తీసుకురావడం జరిగింది. ఉపాధి హామీ పని ఏదైతే ఉందో దాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి. ఇప్పుడు మీరు ఎంపీలు కూడా బీజేపీ నుంచి ఉన్నారు. దీన్ని పార్లమెంట్లో కొట్లాడితే బాగుంటుందని రైతుల వాదన. దీనిపైన మీరు ఏం చెప్తారు? అంటే ఈ వ్యవసాయకు ఇది అనుసంధానం చేయాలంటే ఉపాధి హామీ మన కేవలం ఓన్లీ ఒక రాష్ట్రానికి పరిమితం కాదు. మన దేశంలో అన్ని రాష్ట్రాలు చిట్ట చివరి వానికి కూడా బుక్కడి ముద్ద పోవాలనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్. నువ్వు నాగాల్యాండ్ అంటే హిల్ స్టేషన్స్లలో చూడ ఎక్కడ కూడా పంట పండదు, వాళ్ళకి ఆదాయం ఉండదు. కనీసం బుక్కడి భువనాన పోవాలనే ఉద్దేశంతో గరీబ్ కళ్యాణ్ కింద మోడీ గారు 5 కిలోలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 1 కిలో ఇస్తుంది. వాళ్ళు మొన్న సన్న బియ్యం మేము ఇస్తున్నామని చెప్పేసి మొత్తం మేము ఇస్తున్నామని డబ్బా కొట్టుకురు. అది సరైనది అంటే కేంద్రము ఎప్పుడే కానీ ఏ రాష్ట్రానికి, ఇప్పుడు ఒక రాష్ట్రంలో రొట్టె తింటారు, ఒక రాష్ట్రంలో ఇంకా వేరే తింటారు, గట్టిగా తింటారు. అట్లా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి డబ్బులు ఇస్తుంది. ఆ డబ్బులు ఇస్తే ఆ పర్చేజ్ చేసి ఇస్తారు. కానీ వాళ్ళు మొత్తం నేనే ఇస్తున్నాను డబ్బా కొట్టుకుంటారు. కానీ అది కాదు. ఖచ్చితంగా అనుసంధానం అనేది ఖచ్చితంగా చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ రానున్న రోజులు ఐడియాలజీ ఖచ్చితంగా చేంజ్ చేస్తారు. సార్, రేపు జరగబోయే బీహార్లో ఎన్నికలు జరగబోతున్నాయి కదా, మీరు గెలుస్తారంటారా? 100% గెలుస్తాం పక్కా. 100% ఎన్నికలే. అదే 100% మీరు మళ్ళీ మళ్ళీ ఒకసారి కలుసుకుందాం మీరే అంటారు. ఖచ్చితంగా బీహార్లో గ్రామ స్థాయిలో చూసుకుంటే చాలా వరకు ఈ వీధి కుక్కల పోరు కానీ కోతుల చాలా బెడత బాగా ఉంది సార్. మరి ప్రజలు కూడా ఏ పని చేయాలన్నా చాలా బాధపడుతున్నారు, ఇబ్బందులకు గురవుతున్నారు. మీరు కూడా మీరు ఎన్నో చేసినామని ఇంతసేపు చెప్పినారు కదా, ఈ విషయంలో మీరు ఎలాంటి చర్య చేపట్టబోతుంది మీ పార్టీ కానీ మీరు కానీ? ఖచ్చితంగా వీధి కుక్కలని కట్టడి చేస్తాం. కోతులని ఇదివరకు కూడా ఒకసారి మా గ్రామస్తులు మా యువత అంతా కలిసి కూడా తరిమినాం. మళ్ళీ కూడా అంటే మొన్ననే రీసెంట్గానే అనుకున్నాం, ఒక 15 రోజుల కింద
బాంబులు కాల్చుకుంటూ అదంతా దాన్ని ఇలా ఒకటి ఏదో అంటే అప్పటి మందం తాత్కాలికంగా ఉండకుండా చేద్దామని ఒక ప్రణాళిక ఉంది. దాన్ని కాకపోతే ఫారెస్ట్ వాళ్ళతో కూడా మాట్లాడి దాన్ని ఎట్లా కట్టడి చేద్దామనేది ఖచ్చితంగా చేస్తాం. అది సార్ నిన్న జరిగిన బస్సు యాక్సిడెంట్లో ఓకేనా బాధితులు ఉన్నారు. ఒకే కుటుంబంలో 3 ఆడపిల్లలు చనిపోవడం చాలా ఘోరమైన బాధాకరమైన విషయం. దీనిపైన కేంద్రం నుంచి ఏమైనా వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆర్థిక సహాయాలు అందించేందుకు మీరు ఎలాంటి కృషి చేస్తున్నారు సార్? 100% బాధితులకు 100% వాళ్ళకి న్యాయం జరుగుతట్టు చేస్తాం. కానీ అది చాలా బాధాకరమైన విషయం. అది నేను కూడా గతంలో పరిగి రామ్మోహన్ రెడ్డికి నేను ఎలక్షన్ క్యాంపెయినింగ్ అంటే నాకు రిలేషన్ అవుతాడు. దాని ద్వారా ఆయన దగ్గర మేము పిఏ చేస్తుంటే అక్కడ ఇన్ఛార్జ్ పరిగి ఉన్న సింగల్ రోడ్ ఆడే ఇప్పుడు కాదు, ఒక 15 ఏళ్ళ క్రితమే 20 ఏళ్ళ క్రితం 2007-8లోనే ఒక చిన్న రోడ్ ఉండేది. బాగా యాక్సిడెంట్లు అయ్యేది. దాంట్లో అది అప్పటి నుంచి నడుస్తుంది. ఇక అది మరి ఎందుకు అక్కడ అది అధికార లోపమ్మా మరి ఏందో కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా వేస్తామని అంటారు. మరి చూడాలి అది అదే అంటే మీ గ్రామంలో కానీ మీ చుట్టుపక్కల మీ మండలాల్లో ఉన్న గ్రామ పంచాయతీలలో మొత్తం కూడా మద్యం ఏర్లు పారుతుంది. బెల్ట్ షాపులు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. ఈవెన్ మహిళలే మా దృష్టికి తీసుకొచ్చారు ఈ సమస్యను. మరి బీజేపీ పార్టీగా ఉన్నారు, కేంద్రంలో మీరే అధికారంలో, దీనిపైన మీరు ఎలాంటి చర్య తీసుకుంటారు? అంటే ఈ పాలసీలు ఎట్లుంటాయి అంటే ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఉంది, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఉంటుంది. ఈ ఎక్సైజ్ పాలసీ ఉంది, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఉంటుంది. కానీ మా బొమ్మలరావు మండలం మా ఊళ్ళో అంతో ఇంత బాగా కట్టడి చేసినాం. బంద్ చేయాలి, పద్ధతి కాదు అని చెప్పి చాలామంది తాగి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి చనిపోతే కూడా వాళ్ళకి కొట్లాట ఎక్స్ప్రెస్ ఇప్పించాను నేను. రేపు మా ఊర్లో కూడా చెప్పేది అదే, వాళ్ళకి మంచితనంగా చెప్పినాం. ఇక వాళ్ళు రోజు ఊళ్ళు ఉంటారు. ఇప్పుడు షాప్లో పెడతలేరు, పక్క ఇంట్లో ఆడిడ పెట్టి తీసుకొచ్చి ఇస్తూ. మా శ్రీశైలం ఎస్ఐ కూడా బాగా కట్టడి చేసిండు. అయినా సరే అది ఇంక ఇప్పుడు ఈ గవర్నమెంట్ అయితే బెల్ట్ షాప్లో కూడా లైసెన్స్ ఇస్తా అంటుంది. రేపు ఇంకా మరి ఎట్లయితుందో చూడాలి. ఎక్కువ అవుతుంది, కట్టడి చేయాలి. వాస్తవానికి రాజగోపాల్ రెడ్డి గారు చెప్పింది వాస్తవమే. అది ఆ రకంగా చేస్తేనే మంచిది. కానీ అది సపరేట్ రాజ్యాంగం అయితే రాయలే కదా వాళ్ళకి. అంటే మనంతలో మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. మనంతలో మనం మన ఊర్లో మన పిల్లలు మనం అంత ఇన్స్పిరేషన్ తీసుకొని కట్టడి చేస్తే బాగుంటుంది. కానీ ఆ దిశగా మీ వంతు ఫైటింగ్ ఎలా ఉండబోతుంది దానిపైన? 100% బెల్ట్ షాపులు అనేది అరికట్టడం మంచి పద్ధతి. 100 బెల్ట్ షాప్ నడవద్దని నేను కొట్లాడినా కూడా ఇదివరకు. మళ్ళీ కూడా ఖచ్చితంగా నేను ఒకవేళ నా మంచి ఉంటాడు, ఖచ్చితంగా ఒకవేళ రిజర్వేషన్ ఏది వచ్చినా మా సర్పంచ్ ఎవరు నేను గెలిపించుకున్నా వాళ్ళతో ఒకటి తీర్మానం రాసి గ్రామంలో బెల్ట్ షాపులు అమ్మనీయకుండా అనేది ఖచ్చితంగా చేస్తాం. అది ఓకే సార్. ఇప్పుడు రేపు ఎన్నికలు వస్తున్నాయి కదా, ఓటర్లకు ఏం చెప్పదలుసు? రెండేడు ఓటు అంటే చాలా విలువైంది. దాన్ని రకరకాల విషయాలకు అమ్ముకోవడం జరుగుతుంది. ఓటర్లలో చైతన్యం లేదు. మరి ఆ చైతన్యం రావాలంటే బీజేపీ పార్టీ ఓటర్లకు ఏం చెప్పదలుచుకుంది? ఒకటే, రేపు గ్రామంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నిటి కూడా కలిసికట్టుగా నెరవేర్చుకుందాం. దయచేసి ఓటర్ మనుషులకు ఒకటే, బీరు బిర్యానీలకు మందుకు మద్యానికి డబ్బులకు లొంగొద్దు. ఏ రోజైతే లొంగుతారో ఆ రోజు మనం ఓడినట్టే, ప్రజాస్వామ్యం ఓడినట్టే. దయచేసి డబ్బులకు మద్యానికి బీరు బిర్యానీలకు లొంగొద్దని నా కాన్సెప్ట్. ఎందుకంటే నేను గతంలో కూడా వాళ్ళు 4,000, 5,000, 6,000 ఇచ్చారు, నేను ఇయ్యలే. తప్పదు కొన్ని ఊర్లో అంటే వేరే రకంగా చేసాం. కానీ నేను మాత్రం ఆ రకంగా ప్రోత్సహించాను. రేపు మీరు ఎలా అంటే ఏమన్నా పదవులు ఆశిస్తున్నారా? ఒకవేళ ఆశిస్తే మీరు ప్రజలకు అందుబాటులో ఉండరు అని అక్కడక్కడ టాక్. మీకు ఎలా ఓటేస్తారు ఓటర్లు? ప్రజలు 100% నేను అందుబాటులోనే ఉంటాను. ఏ సమస్య వచ్చినా కూడా ఇమీడియట్లీ రెస్పాండ్ అవుతాను, ఇమీడియట్లీ పోతాను. మీరు ఇప్పుడు మా ఎంపీటీసీ మా మండలం మట్టుకే చూసుకోండి, 11 మంది ఎంపీటీసీలు ఉంటే నేను కొట్లాడి నేను చేసినంత ఏ కాంగ్రెస్ ఎంపీటీసీ చేయలేదు, బీఆర్ఎస్ ఎంపీటీసీ చేయలేదు, ఏ సర్పంచ్ కూడా చేయలేదు. అంటే మనకు ఐడియాలజీ ఎక్కువ ఉంటుంది. అంటే బయట తిరుగుతాం కాబట్టికే ఈ గ్రామానికి ఇది కావాలి అది కావాలి అనేది నాకు బాగా ఐడియా. అంటే జిల్లా స్థాయిగా నేను తిరుగుతున్నాను కాబట్టి కొద్దిగా ఇవ్వకపోవచ్చు. కానీ నా దృష్టికి వస్తే మాత్రం 100% మీరు ఎంక్వైరీ చేయండి.
మా ఊర్లో ఏ సమస్య వచ్చినా ఇమ్మీడియట్లీ నేను నెరవేరుస్తాను. సార్ బీజేపీకి ఓటేస్తే ఎలాంటి సేవలు అందిస్తారు సార్? రేపు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మా జిల్లాకు మా మండలం గెలిస్తే ఫస్ట్ డిగ్రీ కాలేజు లేదు, డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తాను. ఎగ్జిట్ నెంబర్ 8 నుంచి ఇది అంతా కూడా 4 లైన్ రోడ్ కావాలి. దానికి ఇది స్టేట్ గవర్నమెంట్ నుంచి నితిన్ గడ్కరీ దాకా కూడా పోయినాను. కానీ స్టేట్ గవర్నమెంట్ స్టేట్ సెక్రటరీ నుంచి వాళ్ళు పంపిస్తేనే అక్కడ వాళ్ళు చేస్తారు. ఎస్టిమేషన్ వేసి అదంతా స్టేట్ సెక్రటరీ నుంచి పంపిస్తే ప్రపోజల్ పంపితే ఖచ్చితంగా చేయనీకే 4 లైన్ చేయనీకే రెడీ ఉన్నారు. అక్కడ నేను ఏ దిశగానైనా కొట్లాడి నేను చేపిస్తాను. ఇంకోటి షామ్రిపేట్ నీళ్ళు ఏదైతే దిగువ ప్రాంతానికే పారుతుంది ఆ మీదికి మెట్ట పొలాలకు కూడా పారుతట్టు చేయాలి. అవి కూడా ఓన్లీ సీజనల్గా అప్పుడప్పుడే ఇడిచిపెడుతురు. కంటిన్యూగా నేను గతంలో కూడా పాంప్లెంట్లను కొట్టించాను. కొండపోచమ్మ నుంచి గ్రావిటీ త్రూగా షామర్పేట చెరువులోకి వస్తాయి. షామర్పేట నుంచి టోటల్గా గ్రావిటీ త్రూగానే ఏరు వారుతుంది, మంచిగా గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది అని చెప్పేసి గతంలో దాని గురించి అనేక సార్లు కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీని కూడా అడిగాను. మరి వాళ్ళు కూడా సరే కేసీఆర్ వచ్చినా కొద్దిగా అంతో ఇంతో జర నీళ్ళు వచ్చినాయి, దాన్ని ఎందుకంటే పోయి చూసినా కూడా కనిపిస్తుంది. కానీ దానికంటే ముందు కూడా మేము అంతకంటే ముందే మా దగ్గర ఐడియాలజీతో నేను అడిగినాను. సార్ ఫైనల్గా ఒక ఓటర్ ఎలాంటి నాయకుని ఎన్నుకోవాలి? ఓటరు ప్రజలకు అందుబాటులో ఉండాలి, మంచి వ్యక్తిత్వం ఉండాలి, ఎలాంటి మోసపూర్వమైన మాటలు మాట్లాడొద్దు, కేవలం డబ్బు దాన్ని చూసి ఓటు వేయొద్దు, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తికి అనుకోవాలని. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.